తాగుబోతు డ్రైవర్ల బెండు తీసేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం కొత్త కాదు. కానీ తాజాగా రైలు డ్రైవర్లకు సైతం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. కాకతీయ ప్యాసింజర్ సిగ్నల్ దగ్గర ఆగకుండా వెళ్ళిపోయింది. దీంతో రైల్వే అధికారులకు ముచ్చముటలు పడ్డాయి. ఆఘమేఘాల మీద రైలును నిలిపివేశారు. రైలు నడుపుతున్న డ్రైవర్లు మద్యం తాగి ఉన్నారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో డ్రైవర్ను, అసిస్టెంట్ డ్రైవర్ను కిందకు దించి బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహిస్తున్నారు పోలీసులు. కాకతీయ ప్యాసింజర్ను జనగామలో నిలిపివేసిన రైల్వే అధికారులు ప్రయాణికులను భాగ్యనగర్ ఎక్స్ప్రెస్లో గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేశారు. అటు రైలు స్టేషన్లో ఆగకపోవడంతో కాకతీయ ప్రయాణికులు తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. సిగ్నల్ దాటి ముందుకు వెళ్లిపోయిన రైలును ఎట్టకేలకు అధికారులు నిలిపివేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం మా వరంగల్ ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, సికింద్రాబాద్ వైపు వెళ్తున్న కాకతీయ ప్యాసింజర్ జనగామ సమీపంలో ఔటర్ సిగ్నల్ దగ్గర రెడ్ సిగ్నల్ పడింది. సాధారణంగా ఔటర్ సిగ్నల్ దగ్గర సూపర్ ఫాస్ట్ ట్రైన్ వెళ్ళడానికి కానీ ఔటర్ సిగ్నల్ దగ్గర ట్రైన్లను నిలిపేస్తుంటారు. కానీ ఇది కాకతీయ ప్యాసింజర్ డ్రైవర్ నేరుగా సిగ్నల్ క్రాస్ చేసి రెడ్ సిగ్నల్ పడ్డప్పటికి క్రాస్ చేసి కొంత దూరం వచ్చారు. ఈలోగా కొన్ని సూపర్ ఫాస్ట్ రైళ్లు వెళ్లాల్సింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ట్రైన్ నిలిపేసి డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని సుమారు 2 గంటల పాటు స్టేషన్ లోనే ట్రైన్ ఉంచేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ప్రత్యేక టీం వచ్చింది. బ్రీత్ అనలైజర్ టెస్ట్ కూడా నిర్వహించారు. అందులో మద్యం తాగినట్లు తేలిందని చెప్తున్నారు. కాకపోతే ఇంకా అధికారికంగా నిర్ధారించలేదు. ఇద్దరు అసిస్టెంట్ డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకుని జనగామ రైల్వే స్టేషన్ లో ఉంచారు. ఆ తర్వాత ట్రైన్ కి సంబంధించిన ప్రయాణికులను మొత్తం కూడా భాగ్యనగర్ వెనుక వస్తున్న భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ లో అందరిని కూడా గమ్యస్థానాలు చేర్చడానికి ఏర్పాటు చేశారు. భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ కూడా అన్ని స్టేషన్లో ఆగాలని కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కాకతీయ ప్యాసింజర్లు అందరూ కూడా సికింద్రాబాద్ వైపు భాగ్యనగర్ లో వెళ్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు మనం డ్రంక్ అండ్ డ్రైవ్ మామూలుగా రోడ్ల మీద చూసాం, కానీ ట్రైన్లకు కూడా తప్పడం లేదు. సాధారణంగా డ్రైవర్లకు ముందే చెక్ చేస్తారు. మరి చెక్ చేయకుండా ఏ విధంగా వచ్చారు, మధ్యలో మద్యం సేవించారా, ఎందుకు ఔటర్ సిగ్నల్ దాటి క్రాస్ చేసి వచ్చారు, ఏదైనా సూపర్ ఫాస్ట్ ట్రైన్ కనుక ముందు వస్తే పెద్ద ప్రమాదమే జరిగేదని కూడా అధికారులు చెప్తున్నారు. దీనిపైన విచారణ జరుగుతుంది. కేసు నమోదు చేశారు. రైట్, థ్యాంక్ యూ రమేష్. Eso.